దేవుని స్తోత్రం. హల్లెలూయా. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు. బలమైన ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయ్యా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. రాత్రి వేళ భయముకైనను, పగటి వేళ బాణమైనను, రోగము నన్నేమి చేయదు, నా గుడారము సమీపించదు. లేనే లేదయా వేరే ఆధారం, నా దుర్గమా, నా శైలమా, లేనే లేదయా వేరే ఆధారం. నా శృంగమా, నా కేడమా, ఆరాధన ఆరాధన, నా తండ్రి నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన, నా యేసు నీకే ఆరాధన. ఆరాధన ఆరాధన,
నీకే ఆరాధన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి గడిచినటువంటి 30 దినాలు అద్భుతంగా తన కృపలో వాళ్ళు జ్ఞాపకం చేసుకుని తిరిగి 31వ దినం ఇటు రీతిగా ప్రభు పాద సన్నిధిలో నివసించే చక్కటి ధన్యత మనకి ఇచ్చారు. అందుని బట్టి దేవుని ఉన్నతమైన నామమునకు ఘనత కలుగునుగాక. మరి సమయంలో ఈ 31వ దినపు ధ్యాన భాగాలు మనం చదువుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి వాక్య భాగంగా 9వ సంకీర్తన 7-8 చరణాలు చదువుదాం. రెండవ భాగంగా యోహాను సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 39 వచనాల గల భాగం చదువుదాం. మొదటి వాక్య భాగము 9వ సంకీర్తన 7-8 చరణాలు తల్లిగారు లలిత కుమారి బెహర గారు చదివినిపిస్తారు. రెండవ భాగం యోహాను సువార్త 9వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు సహోదరి డాక్టర్ సౌజన్య గారు చదివినిపిస్తారు. తదుపరి సలోమి గారు ప్రార్థనలో నడిపిస్తారు. దేవుని స్తోత్రం. మొదటి భాగంగా కీర్తనలు 9వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుందాము. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. న్యాయం తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించి ఉన్నాడు. యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థాన్ని బట్టి ప్రజలకు న్యాయం తీర్చును. దేవుడు తన వాక్యం జీవించును. దేవుని నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో ఏర్పాటు చేయబడిన రెండవ వాక్య భాగము క్రొత్త నిబంధన గ్రంథం నుంచి యోహాను సువార్త 9వ అధ్యాయం 36 నుంచి 39 వచనం చదువుతుంది. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవరిని అడుగగా, యేసు, నీవు ఆయన చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డివారు కావలెను అన్న తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చానని చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, స్తోత్రం 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 తండ్రి, పరిశుద్ధ పరిశుద్ధ దేవానికి వందనాలు, స్తోత్రములు ప్రభువా. నాయన లెక్కలేని స్తుతులు చెల్లించుకుంటాం తండ్రి. ప్రభువా స్తుతులు స్తోత్రములు ప్రభువా. నాయన యేసయ్యా స్తుతులు తండ్రి. నీ సన్నిధికి నాయన మమ్మల్ని రప్పించావు, నీకు వందనాలు స్తోత్రములు ప్రభువా. నాయన దయగల మహారాజా, ఈ క్షణము చూడక ప్రభా, ఈ దినము చూడక ప్రభా, ఎంతో మంది మరణించి ఉన్నారు ప్రభా. వారందరికంటే మేము గొప్పవారమే ప్రభా, ఎందుకంటే నీ కృపను బట్టి మేము బ్రతుకున్నామయ్యా. నాయన పరిశుద్ధ మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వేలాది వందనాలు స్తోత్రం చెల్లించున్నాం తండ్రి. నాయన నేను ఎక్కడ నైనా ఎంతమంది అయితే చేరి ఉన్నామో ప్రభా, నాయన అందరినీ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా. నాయన దయగల మహారాజా, ప్రభా ఈ సన్నిధిలో తండ్రి ఈ 40 దినాలు కూడా ప్రభా నడుచుటకు మాకు
మాకందరికీ సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి నాయన పరిశుద్ధుడా. ఆయన ఏ వాక్యం అయితే చెప్తున్నారో ప్రభా నాయన, ఆ వాక్యం ఎక్కడే నాయన విడిచి మేము వెళ్ళకుండా ప్రభా మా హృదయాల్లో తండ్రి నెమలు వేసుకున్నట్టు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి పరిశుద్ధానికి వందనాలు ప్రభా. దేవాలయానికి వందనాలు తండ్రి. లోకానికి ఏదైనా ప్రభా నాయన మా జీవితాల్లో నువ్వు ఎలుగు నింపి ప్రభా నాయన చీకట్లో తండ్రి నీకు వందనాలు స్తోత్రములు ప్రభా. మా కొరకు నీ ప్రాణాలు ఇచ్చావు, నీకే వందనాలు ప్రభా. నేను గడిచిన దినం అంతా కూడా ప్రభా నాయన, గడిచిన రోజులన్నీ కూడా ప్రభా నీ కాపుదలో ఉంచా ప్రభా. ఇక మీద కూడా ప్రభా నీ కాపుదలో ఉంచావని మేము నమ్ముచున్నాం తండ్రి నాయన పరిశుద్ధానికి వందనాలు ప్రభా. ఇదిగో నాయన ఎవరైతే వాక్యం చెప్తారో ప్రభా నాయన వారిని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఆ యొక్క వాక్యం వారు కాదు తండ్రి చెప్పుట ప్రభా, నీ ధైర్యాన్ని నింపి ప్రభా వారు కాదు మీరే చెప్పుటకు సహాయం చేయండి ప్రభా. ఆ విని ప్రభా చెప్పేది మేము విని గ్రహించుకొని నాయన హృదయంలో తండ్రి నాయన మేము తండ్రి పది మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాబోయే దినాల్లో ప్రభా ఎన్ని కార్యక్రమాలు అయితే ఉన్నాయి ప్రభా, ఎన్నైతే చేయాలనుకున్నాం తండ్రి ప్రభా అవన్నీ కూడా ప్రభా జరుగుతున్న సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీ కృపలో ప్రతి ఒక్కరిని బలపరచండి, భద్రపరచండి ప్రభా. నీ ప్రేమలో ఎదుగు చేయండి ప్రభా. నేను స్తుతించి నేను కీర్తించి నేను కనబరిచే వారుగా మేము ముందుకు మాకు సహాయం చేయమని తండ్రి. సంఘ కాపాడిని దీవించి ఆస్వాదించండి, కుటుంబాన్ని దీవించి ఆస్వాదించండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డని దీవించి ఆస్వాదించండి. అలాగే ఆస్తులు ఉన్నాయో ఏ ఎక్కడలో ఉన్నాయో ప్రభావం తెలిసిన తండ్రి ప్రభావం తీర్చమని అడగచ్చు. నీ చిత్తం అలా నెరవేర్చమని, కృపలు మమ్మల్ని బలపరచమని, నీ అడుగుదాడులో మమ్మల్ని నడిపించమని ఈ యొక్క చిన్న ప్రార్థన మిగిలి వచ్చినాడు వేడుకున్న తండ్రి పరిశుద్ధుడా ఆమేన్. వాక్య భాగాలు చదివి వినిపించినటువంటి తల్లి గారు లలిత కుమారి బెహరా గారు, అదేవిధంగా డాక్టర్ సౌజన్య గారు, ప్రార్థనలు నడిపించినటువంటి సలోమి గారు, ముగ్గురికి నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో తిరిగి 31వ ప్రశ్న 30 దినాలు ముగ్గురుగా అడిగారు. చక్కగా విభిన్నమైన ప్రశ్న. మరలా ఈ దినము 31వ ప్రశ్న స్పందన కార్యక్రమం ముందుకు వెళ్దాం. ఈ సమయాన్ని సంఘాధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ ఇస్తున్నారు. వారు ఈ 4 రోజులు దేవునికి వందనాలు. స్పందన ప్రతిస్పందనలో భాగంగా 31వ ప్రశ్న ఈ విధంగా ఉంది, జాగ్రత్తగా గమనించండి. యేసుప్రభువు వారు స్టేట్మెంట్ ఇస్తారు, తీర్పు నిమిత్తం నేను ఈ లోకానికి వచ్చాను అంటారు. అయితే దేవుడు తీర్పు ఎలా తీరుస్తాడు? నీతిని బట్టి రైట్ ఆన్సర్. నీతిని బట్టి స్పందన ప్రతిస్పందన కార్యక్రమం నడిపించినటువంటి సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఒకసారి మనమందరం కూడా నిలబడి మనకి ఇవ్వబడిన పాఠశాలలో నుండి 11వ పేజీలో ఉన్న 2వ పాట, చూడాలి సిల్వర్ను వేలాడు యేసయ్యను పాడు లోకం, క్షమించాలి సిలువే నా శరణాయనురా పల్లవి మొదటి చరణం చివరి చరణం పాడదాం. మనకి ఇవ్వబడిన పాఠశాలలో నుండి 11వ పేజీలో ఉన్న 2వ పాట, సిలువే నా శరణాయనురా. సిలువే నా శరణాయనురా, నీ సిలువే నా శరణాయనురా, సిలువయందే మోటి బలము జోచితిరా, నీ సిలువే నా శరణాయనురా, సిలువ
సిలువే నాశరా నాయనోరా శరణు యేసు శరణు 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 నా ప్రభువా శరణు యేసు శరణు 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 నా ప్రభువా దురిత దూరుడ నీదరి చేరితియా నీ సిలువే నాశరా నాయనోరా. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. చాలా సంతోషం. దేవుడు ఇచ్చిన దినాలలో 30 దినాలు అద్భుతంగా దేవుడు తన కృప చేత మనందరినీ కూడా నడిపించాడు. మరి గడిచిన 21వ దినం నుండి కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అద్భుతంగా ప్రతిరోజు కమిషన్ ధ్యానిస్తాం. మరి వాస్తవానికి ఈరోజు సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ విహార్ గారు మాట్లాడాలి. మరి వారు అనివార్య కారణాల వల్ల వారి కుమారుడు చివరి పరీక్ష కొరకు విశాఖపట్నం వెళ్ళారు. ప్రస్తుతం వారు ప్రయాణం ఉన్నారు కనుక మరలా తిరిగి గడిచిన 21 నుండి మనం చూసుకుంటే ఈ 10 రోజులు కూడా మరి పరుగెత్తుతూ చురుకుదనం కలిగి స్పందిస్తూ మరి తిరస్కారానికి గురి కాకుండా హెచ్చరికగా నొందిన వారమై దేవునిని అనుసరిస్తూ దేవుని కోరిక నెరవేరుస్తూ ఏకాంతంగా జాగ్రత్త కలిగి నిర్లక్ష్యంగా ఉండొద్దు. నిర్లక్ష్యంగా ఉంటే చెప్పాలి, నిర్లక్ష్యంగా ఉంటే దేవుని తీర్పుకు గురవుతాం. ఈరోజు మన అంశము 2 వాక్య భాగాల్లో కూడా మనం గమనించినప్పుడు చాలా స్పష్టంగా ఆ మాటలు ఉన్నాయి. ప్రారంభ భాగం అనగా 9వ సంకీర్తనలో కీర్తనకారుడు దావీదు దేవుని యొక్క ఔన్నత్యాన్ని పొగుడుతూ ఈ 2 మాటలు రాశాడు. యెహోవా శాశ్వతంగా సింహాసనసీనుడై ఉన్నాడు, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించున్నాడని చెబుతూ నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు, యథార్థతను బట్టి న్యాయం తీరుస్తాడని చెప్పాడు. 2వ భాగంలో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటను గమనిస్తే ఆ మాట మరి ఇంతకన్నా చదివారో తెలియదు కానీ 39వ వచనంలో అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకంలోకి వచ్చాను అని చెప్పాడు. దేవుని తీర్పు ఏమండి, దీనిని క్రీస్తు న్యాయ సింహాసన తీర్పు అని కూడా అంటారు. ఈ తీర్పు ఎక్కడ జరుగుతుంది అంటే ప్రభు తన యొక్క దూతలతో 2వ రాకడలో వచ్చినప్పుడు మధ్యాకాశంలో ఈ తీర్పు జరుగుతుంది. ఎవరికి అని అంటే ఎత్తబడినటువంటి సంఘానికి. గమనించాలి జాగ్రత్తగా 3 విషయాలు. ఎక్కడ జరుగుతుందనంటే మధ్యాకాశంలో తీర్పు జరుగుతుంది. ఎవరికి అంటే ఎత్తబడినటువంటి సంఘానికి. తీర్పు తీర్చేది ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. 3 విషయాలు గమనించాలి దేవుని తీర్పులో. ఒకటి, ఎక్కడ, ఎవరు, ఎవరికి. అర్థమైంది కదండి? ఎక్కడ తీర్పు జరుగుతుంది, ఎవరికి, ఎవరు తీరుస్తారు కదా.
ప్రకటన గ్రంథంలో ఉంటుంది, దూతలు బోర ఊదినప్పుడు సంఘము ఐక్యతపడుతుంది. జాగ్రత్తగా గమనించాలి. ప్రభువు తన రెండో రాకడలో ప్రధాన దూత శబ్దం వచ్చినప్పుడు, ఆ దూతలు బోర ఊదినప్పుడు సిద్ధపాటు కలిగి ఉన్న సంఘము మధ్యాకాశానికి ఎత్తపడతారు. ఎత్తబడిన సంఘానికి తీర్పు తీర్చబడతారు. ఎవరైతే ఎత్తబడినటువంటి సమయంలో సిద్ధపాటు కలిగి ఉంటారో ఏమండి, వారికి అక్కడ తీర్పు దొరుకుతుంది. సంఘం అంటే, ఎత్తబడే సంఘం అంటే ఈ 4 గోడలు కాదండి. సంఘంలో ప్రభుని విశ్వసిస్తూ ఏమండి, దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాము అనుకుంటూ వాక్యానికి విధేయులుగా జీవించకుండా ఉన్న వారు, విధేయులుగా అందరూ ఎత్తబడతాం. కానీ తీర్పు సమయంలో ఎవరు అనేది నిర్ణయించబడతారు. భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ సంఘములో, సమాజంలో ప్రతి ఒక్కరు ప్రభు రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడినప్పుడు అక్కడ తీర్పు తీర్చిన తర్వాత ఎవరు ఎటు వెళ్ళాలి అనేది అక్కడ నిర్ణయించబడతారు. నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో అంటాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళరా అని కొంతమంది అంటాడు. నా తండ్రి చేత చెప్పాలి శపించబడిన వాళ్ళని కొంతమంది అంటాడు. ఆ తీర్పు సమయంలో మనం ఎటు ఉండాలనేది భూమి మీద నిర్ణయించుకోవాలి. గమనించాలి. ఇక్కడ తీర్పు అంటే శిక్ష అని అర్థం కాదు, కానీ దీని అర్థం ఏంటంటే మనము జీవించేటువంటి జీవిత విధానం, ప్రాముఖ్యంగా క్రైస్తవులుగా విశ్వాస జీవితం జీవిస్తున్న మనకు చివరలో, అనగా ఈ భూమి మీద మనం యాత్ర ముగించిన తర్వాత దేవుడు తన న్యాయ సింహాసనం మీద చెప్పినట్లుగా కీర్తనకారుడు అన్నాడు కదా, యెహోవా శాశ్వతంగా సింహాసనాసీనుడై ఉన్నాడు, న్యాయ తీర్చడానికే ఆయన తన సింహాసనం స్థాపించాడు. ఆ న్యాయ సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మనం పొందేటువంటి ప్రతిఫలమే ఈ తీర్పు. గమనించాలి. ఏమండి, క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో ఆయన అంటాడు, ఈ లోకానికి నేను శిక్ష ఇవ్వడానికి రాలేదంటాడు. ఏమంటాడు, నేను ఇక్కడికి శిక్షించడం రాలేదంటాడు. వీలైనంత వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా క్షమించి ఆయన రాజ్యం ఉండాలనేది ప్రభు యొక్క ఆకాంక్ష. కానీ మనుషులు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవుని యొక్క ఉద్దేశానికి, దేవుని ప్రణాళికలకు వ్యతిరేకంగా జీవిస్తూ తీర్పుకు లోనున్నారు. ప్రభు యొక్క ఆశ ఏంటి? ఎవరు కూడా తీర్పులోనికి రాకూడదు. యోహాను సువార్తలో అంటాడు కదా, మీరు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటుతున్నారు. అర్థం ఏంటంటే, ఎవరు అంటే భూమి మీద ప్రభువుని అంగీకరించి విశ్వాసులుగా జీవిస్తున్న ఎవరు కూడా తీర్పులో రాకూడదు అనేది దేవుని ఉద్దేశం. కానీ మనం ఏం చేస్తామంటే, నేను ఆ తీర్పులో నిలబడతాను. ఏమన్నాను? నేను ఆ తీర్పులో నిలబడతాను, ఆ తీర్పు కావాలి అంటున్నాను. చూడండి, ఆ అందరికీ బహుమానాలు, కిరీటాలు ఉంటాయండి దేవుని రాజ్యంలో. వీలైనంత వరకు కూడా ఆయన తీర్పు తీర్చినప్పుడు అంటే ఎవరిని కూడా శిక్షించడానికి ఇష్టపడ్డాడు. ఆ తీర్పులు నిలబడిన ప్రతి ఒక్కరికి కూడా బహుమానాలు, కిరీటాలు ఇవ్వడానికి ఇష్టపడతారంట. ఎందుకంటే ఎత్తబడిన వారంతా కూడా భూమి మీద నివసించినప్పుడు ప్రభు కొరకు నమ్మకంగా జీవించిన వారే. భూమి మీద జీవించినప్పుడు ఎవరు ఎక్కువగా దేవుని కొరకు ప్రయాసపడతారో వారే ఏమండి, వారే ఆ కిరీటాలను లేక బహుమానం పొందుకోవడానికి అర్హులు. రాత్రి మనందరం మనం ప్రశ్నించుకుందాం. మనం బ్రతుకున్నంత కాలం ఏమండి, ప్రభు
అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలను. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని దగ్గర మనము కిరీటాలు పొందుకోవాలని అంటే భూమి మీద మనం జీవించిన జీవితమే ప్రమాణం, అదే రుజువు. అదే అన్నాడు ఇక్కడ. మనం చేసే పనులు మంచివైనా సరే చెప్పాలి, చెడ్డవైనా సరే. చూడండి, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందుతాడు. ఎప్పుడు? క్రీస్తు న్యాయపీఠం మీద సింహాసనశీనుడై కూర్చున్నప్పుడు, ఆ న్యాయపీఠం ఎదుట తీర్పులో మనం నిలబడినప్పుడు మనం చేసిన పనులు బట్టి తీర్పు తీర్చబడతాం. మంచి పనులు చేసిన వారికి మంచి తీర్పు, చెడ్డ పనులు చేసిన వారికి చెప్పాలి. చూడండి, మంచి చేసిన వాళ్ళకి మంచి చేసిన వాళ్ళకి చెడ్డ తీర్పు ఎప్పుడు కూడా రాదండి. అలాగని చెడు బ్రతికిన వాళ్ళకి మంచి తీర్పు రాదు. ఎవరిది వారికి. ఒకవేళ భూమి మీద మనకి పక్షపాతాలు ఉండొచ్చేమో కానీ దేవుని తీర్పు నిలబడినప్పుడు అక్కడ ఎటువంటి పక్షపాతాలు ఉండవు. ఈయన సేవకుడు కదా, సంవత్సరాలు కష్టపడి పరిచర్య చేశాడు కదా, ఈయన ఎలాంటి బ్రతికినా ఈయన పక్కకి గింటేద్దని ఉండదు. ఏమండి, సేవకులకైనా విశ్వాసులకైనా ఎవరికైనా మనం చేసిన పనులు బట్టి, వాస్తవానికి భూమి మీద మనం చేసే పనులు మంచివి కంటే కూడా చెప్పాలి, మంచివి కంటే చెడ్డవే ఎక్కువ కదా. గత దినాలు చెప్పాను, మేము ఎప్పుడు చేసామండి అంటాం చాలా సందర్భాల్లో, కానీ మనకు తెలియకుండానే చాలా పొరపాట్లు చేస్తాడు. అందుకే అన్నాడు కదా, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడు పొందినట్లు మనమందరము. ఇక్కడ పౌలు భక్తుడు మనమందరం అనే మాట ద్వారా అక్కడ తనను కూడా కలుపుకుంటున్నాడు కొరింథీ సంఘంతో. కలుపుకుని అంటే ఇది ఎత్తబడిన సంఘానికి జరిగే తీర్పు అనడానికి ఎలాంటి సందేహము లేదు. అక్కడ నేను కూడా ఉన్నాను అన్నాడు పౌలు. మీరు అనలేదు. ఏమన్నాడండి? మీరు చేసిన పనులు బట్టి క్రీస్తు న్యాయపడి నిలబడనలే. ఏమన్నాడు? చెప్పాలి, ఏమన్నాడు? మనమందరము అన్నాడు. గడిచిన దినాల్లో కూడా నేను చెప్పాను ఈ మాట. క్రీస్తు ఎందుకు చనిపోయాడనంటే మనందరి కొరకు అని చెప్తాం చాలా సందర్భంలో. పౌలు కూడా ఏమన్నాడంటే ఆ తీర్పులో కూడా మనమందరమును నిలబడాలి. ఎవ్వరు దానికి మినహాయింపు లేదండి, ఎవ్వరు మినహాయింపు లేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు వ్యక్తుల యొక్క వయస్సు రీత్యా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ కదా. పిల్లలు, యవనస్తులు, మధ్య వయస్కులు, వృద్ధులు, బహువృద్ధులు కదా. ఇక్కడ అంటే అక్కడ ఇలాంటి తారతమ్యం ఏమీ ఉండదు కదా. గమనించి ఎందుకు మాట చెప్తానంటే ఎత్తబడిన సంఘానికి తీర్పు జరుగుతుందనడానికి ఎలాంటి సందేహం లేదు. పౌలు గారు ఇక్కడ ఎత్తబడే సంఘములో ఉండరు అని వాదించే క్రైస్తవుడు ఉంటాడని ఎక్కడ కూడా చెప్పడు. ఎందుకంటే ఎత్తబడిన సంఘములో క్రైస్తవులు ఉండరు అనే వాదన ఎప్పటికీ కూడా మంచిది కాదు. అందరూ ఉంటాం అక్కడ. కాకపోతే తీర్పు జరిగినప్పుడు ఎవరు ఎటు వెళ్తారు అనేది మాత్రమే అక్కడ గమనించాలి. చూడండి, ఇక్కడ రాసిన భాగం అయ్యే ఆయన తీర్పు తీర్చేటప్పుడు ఏం చేస్తాడంటే ప్రాముఖ్యంగా 8వ చరణం మొదటి వాక్య భాగం, నీతిని బట్టి లోకానికి తీర్పు తీరుస్తాడు. మరి లోకం మనం కూడా ఉన్నాం కదండి. ఏమన్నాడు? నీతిని బట్టి క్రీస్తు బిడ్డలకు మాత్రమే తీర్పు తీరుస్తాడు అనలేదు ఆయన. ఏమన్నాడు? నీతిని బట్టి లోకములకు తీర్పు తీరుస్తాడు. అంటే లోకంలో మనం కూడా జీవిస్తున్నాం. దాని అర్థం ఏంటంటే ప్రభు వచ్చినప్పుడు సిద్ధపాటు కలిగి ఆయన నమ్మిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అక్కడికి ఎత్తబడతారు. అక్కడ ఎవరైతే ఆయనకు నీతిమంతులకు కనబడ్డారో వారికి న్యాయమైన తీర్పు అనేది ఉంటుంది. అందులో ఎలాంటి సందేహము లేదు. ఎందుకంటే ఆయన పక్షపాతం చూపించడానికి మానవుడు కాదు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను, నీతిని బట్టి ఆయన తీర్పు తీర్చేటువంటి దేవుడిగా మనం చూస్తున్నాం. ఇక 2వ భాగంలో యోహాను సువార్తలు అన్నారు చూడండి, చూచువారు గ్రుడ్డువారి కావాలనేటువంటి ఒక మాట చూడండి. ఆ పై వాక్యం మీరు తర్వాత ఇంటికి వెళ్ళిందా చదవండి.
చాలా పరిశీలన కూర్చొని మాట అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన. పరిశీలన ఉద్దేశించి చెప్తున్న మాట ఏంటంటే, చూచువారు గుడ్డివారు కావాలి, చూడని వారు చూడాలి. చూడండి, మనకి చక్కగా కళ్ళు, 2 కళ్ళు చాలా చక్కగా స్పష్టంగా పనిచేస్తున్నాయి, కనబడుతున్నాయి. ఒకవేళ ఎవరైనా వచ్చి మీరందరూ గుడ్డివారు అన్నారు అనుకోండి, ఒప్పుకుంటామా? నా మాట సమాధానం చెప్పాలి. నేను మరలా అడుగుతా ఉన్నాను. ఇక్కడ మనందరికీ చాలా స్పష్టంగా కనబడుతుంది, చూస్తున్నాం. కానీ ఎవరైనా వచ్చి మీరు గుడ్డివారు అన్నారు అనుకోండి, ఎవరు కూడా ఎట్టి పరిస్థితులు ఒకవేళ మనకు కళ్ళు కనబడకపోయినా కూడా ఒప్పుకోం. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఆయన తీర్పు నాడు అన్నాడు, చూచేవారు గుడ్డివారు కావాలి. ఎవరైతే చూడని వారు ఉన్నారో, గుడ్డి వారు ఉన్నారో వారు చూడాలి అన్నాడు కదా. అను తీర్పు నిమిత్తమే లోకానికి వచ్చాడు. అంటే నేను చూస్తున్నాను అనుకునేవారంటే పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలని వాక్యం జ్ఞాపకం చేస్తాను. ఏమన్నాడు? నాకు చాలా స్పష్టంగా అన్నీ కనపడుతున్నాయి, నాకు ఎలాంటి చూపులో ఆ మందగింపు లేదు అనుకునే వాళ్ళంటే ఏమంటున్నాడంట? పడిపోకుండా జాగ్రత్త పడాలి. మనం చూచే విధానాన్ని బట్టి కూడా తీర్పు తీర్చని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అయితే తీర్పులు అంటే దేవుడు చాలా రకాల ప్రతిఫలాలు ఇస్తాడట తీర్పు తీర్చేటప్పుడు. అవి ఏంటి ప్రతిఫలాలు అనేవి ఒక 2 విషయాలు నేను మీకు చూపిస్తాను. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం చదువుదామా? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 7వ వాక్యం 2వ భాగం చదవండి. మీ విశ్వాసం కానీ చదవండి. మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై, జాతి గమనించాలి, యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటంటే తర్వాత మాట చదవండి. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుతున్నారు, ఇప్పుడు ఆయనను కన్నులారా చూస్తున్నారు, చూడక విశ్వసించుచు పొందుచు చెప్పన సఖ్యము కాని మహిమ సంతోషం గలవారై ఆనందిస్తు. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనప్పుడు, ఆయన న్యాయ సింహాసనం మీద న్యాయ తీర్పరిగా ఉన్నప్పుడు, మనమందరం ఆ న్యాయపీఠ మీద ప్రత్యక్షమైనప్పుడు ఆ తీర్పులో వచ్చే ఫలాలు ఎవరికి? శోధనల చేత పరీక్షకు నిలబడిన విశ్వాసం ఎవరైతే ఉంటారో వారికి వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంటే మెప్పును మహిమయు ఘనత. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరికండి? జ్ఞాపకం ఎవరికది? ఎవరైతే విశ్వాసము చేత పరీక్షకు లోనై, ఎవరైతే విశ్వాసము ద్వారా శోధించబడి, ఎవరైతే విశ్వాసం ద్వారా శ్రమలు అనుభవించి నిలబడతారో వారికి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ తీర్పుల్లో ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలం ఏంటంట? మెప్పిస్తాడు, ఘనతనిస్తాడు. ఇంకోటి ఏంటంట? మహిమ కూడా కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, సంఘంలో 100 మంది సభ్యులు ఉన్నారు అనుకున్నాం. 100 మంది సభ్యుల్లో ఎవరైనా ప్రత్యేకించి మనం పేరు పెట్టి మెచ్చుకున్నారు అనుకోండి, మన ఆనందానికి సభకి వెళ్తాం. ఆ సభలో కొన్ని 100 మంది 1000 మంది ఉంటారు. ఆ 1000 మందిలో లేక 100 మందిలో మనల్ని మన పేరు పెట్టి పిలిచి ఆ స్టేజ్ మీద ఆహ్వానించారు అనుకోండి, మన ఆనందానికి చెప్పాలి, ఆనందానికి అవతలో ఉంటాం. అబ్బా నన్ను కాబట్టి పిలిచారంట, మనం ఎలాంటి సరే అని ఇది మా చెప్పండి. అరే 100 మందిలోనే నేను ఒక్కరిగా గుర్తించి ఎంత మెచ్చుకుంటే ప్రభు తన రాకడలో వచ్చినప్పుడు కోట్లాది మంది సంఘం ఎదుట ఆయనే మనల్ని మెచ్చుకుంటే మరి ఆ పరిస్థితి ఇంకెంత ఆనందంగా ఉంటుంది కదా. 4, 5 లేక 100 మంది మనుషుల్లో మెచ్చుకుంటే
ఊహించలేము. అది మన ఊహకు అలాంటి స్థితిలో నిలబడడానికి మనం సిద్ధపడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక రెండవ మాట, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం చదవండి. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలాలు 1:30 అయితే, రెండవ మాట 4వ అధ్యాయం 8వ వాక్యం, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆదిమందు మాట, ఆదిమందు నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు తీర్పులో రెండవ ఫలం ఏంటంటే నీతి కిరీటం అందరికీ. దేవుని స్తోత్రం కలుగును. గమనించాలి, ఎప్పుడు ఇస్తాడు ఏమండి? ఆ తీర్పులోనికి రాకుండా ఉండాలి. ముఖ్యంగా ఈ భూమిని ప్రారంభం అదే చెప్పాను. ఈ భూమి మీద మనం జీవించినప్పుడు మన జీవిత విధానం అంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలి. ఏమండి? ఎక్కువగా ఆయన కొరకు కష్టపడాలి, ఎక్కువగా ఆయనలో ఆనందించాలి, ఎక్కువగా ఆయన విధేయత కలిగిన వారై ఉండాలి. అప్పుడే ఆయన తన దూతలతో దిగి వచ్చినప్పుడు ఎత్తబడిన సంఘం ఉన్నప్పుడు ఆ తీర్పులో మనం ఒకవేళ వేరుపడితే తండ్రి చేత ఆశీర్వదించబడడానికి కుడి వైపు నిలబడగలిగితే అప్పుడు ఈ ప్రతిఫలాన్ని మనము పొందుకుంటాం. ఏం పొందుకుంటాం? మెప్పు పొందుకుంటాం, ఘనత పొందుకుంటాం, మహిమ పొందుకుంటాం. ప్రాముఖ్యంగా నీతి కిరీటం. దేవుని స్తోత్రం కలుగును. ఒక మాట చూడండి, ఆ దినమందు ఎవరిస్తారట? ఆ దినమందు నీతి న్యాయాధిపతి అయిన ప్రభు ఇస్తాడు నీతి కిరీటం. ఆయన స్వయంగా తన చేతులతో. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమంటే ఒకసారి ఆ పరిస్థితిని కానీ మనం ఊహించుకుంటే అసలు నేను యోగ్యుడనా యోగ్యురాలైనా అన్న సందేహం మనకు రాకమా. స్వయంగా చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వచ్చి మనల్ని ఎవరో పిలిచి నా చేతుల మీద వారు బహుమానం ఇస్తారు అన్నారు అనుకోండి, ఎన్ని పనులను ప్రక్కన పెట్టి వెళ్ళిపోతాం. కారణం ఏంటి? రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చి స్వయంగా ఆయన చేతుల మీదుగా నాకు బహుమానం ఇస్తున్నాడు, చాలా ఆనందపడతాం. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు ఆయనే స్వయంగా తన చేతులతో నీతి కిరీటాన్ని మనకు అందిస్తున్నాడంటే మనండి దానికి మనము అర్హత సాధించగలమా అనేది ఒక ప్రశ్న ఎత్తున్నాను. ఎవరైతే భూమి మీద తన పరిశుద్ధతను కాపాడుకుంటూ తన విశ్వాస్యతను పెంపొందించుకుంటూ తమకు అప్పగించబడిన పనిని పూర్తి చేస్తారో వారికి నీతి కిరీటం. ఇందాక చెప్పిన మాట, విశ్వాసము చేత పరీక్షకు నిలబడి ఆ పరీక్షలో గెలిచిన వారికి మెప్పు ఉంది. ఇక్కడైతే తన పరిశుద్ధతను కాపాడుకుంటూ అప్పగించబడినటువంటి పనిలో నిమగ్నత కలిగి నిబద్ధత కలిగి ఆ పని ఎవరైతే పూర్తి చేస్తారో వారికి మాత్రమే నీతి కిరీటం. అదే అంటాడు కదా, పై వాక్యం చదువుతున్నా సరే, 8వ వాక్యం, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి విశ్వాసం కాపాడు కాబట్టి ఇక మీదట నాకు కొరకు ఏమనబడింది? నీతి కిరీటం ఉంచబడింది. ఆ కిరీటం ఎవరిస్తారు? నీతి గల న్యాయాధిపతి ప్రభు. మన మొదటి వాక్యం చదివేమో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు. ఎందుకంటే ఆయన నీతి గల న్యాయాధిపతి కనుక ఏమండి నీతిని బట్టి ఆ నీతి కిరీటాన్ని మనకు ఇవ్వడానికి సిద్ధపడుతుంది. అది నాకు మాత్రమే కాదు, తన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ, ఎవరైతే ప్రభు రాకడకు ఎదురు చూస్తారో వారందరికీ నీతి కిరీటం. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు వారి వారి పరిశుద్ధతను కాపాడుకోవాలి. పరలోక రాజ్యం వెళ్ళిపోవడం సులభం కాదండి. పరలోక రాజ్యం వెళ్ళిపోవడం, ఎక్కడి నుంచి విదేశాలు వెళ్ళిపోవడం సులభం కాదు. విదేశాలు వెళ్ళాలని ఏం కావాలా? పాస్పోర్ట్ ఉండాలి, వీసా ఉండాలి, ఆ దేశాల మొదటి వెళ్ళిపోతాం. పరలోకాన్ని కాదు కదండి, చాలా కష్టమైన. గమనించాలి. ఎందుకు మాట చెప్తున్నానంటే, భూమి మీద మనం దేవుని తీర్పులో వచ్చినప్పుడు ఆ తీర్పులకు తగిన ప్రతిఫలం మనం పొందుకోవాలి. నీతి కిరీటం పొందుకోవాలంటే భూమి మీద ఉన్నప్పుడు మనం పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. కారణం ఏంటో తెలుసా? ఆయన పరిశుద్ధుడు కనుక మనమును పరిశుద్ధులుగా ఉండాలి. చూడండి, అంతేకాకుండా 7 ఏళ్ల పరిపాలన కాలంలో ఆయన పదవులు కూడా ఇస్తారట, మనకి పదవులు ఇస్తారట కదా. గమనించండి.
7 ఏళ్ల శ్రమగా గతించిన తర్వాత ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన అనేది భూమి మీద ప్రారంభిస్తాడు. ఎక్కడంటండి? చెప్పాలి, భూమి మీద ఆయన పరిపాలన. ఈ భూమి మీద పాలనలో ఎవరు ఏ పదవులో కొనసాగాలనేది కూడా మధ్యగా నిర్ణయించబడింది. ఎంతమంది కావాలి పదవులు ఇక్కడ? నేను ఇవ్వలేనండి. నాకు కావాలని భాస్కర్ చేతి నేను ఇవ్వలేను. ప్రభు ఆయన ఇస్తాడు మీకు ఏ పదవి కావాలని. ఆయన యొక్క 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రారంభిస్తాడు. ఎప్పుడు? 7 ఏళ్ల శ్రమల కాలం ముగిసిన తర్వాత ప్రభు యొక్క 1000 ఏళ్ల పరిపాలన భూమి మీద ప్రారంభిస్తాడు. ఆ పరిపాలనలో ఎవరు ఏ అధికారంలో ఉండాలో, ఎవరు ఏ పదవులు ఉండాలో ప్రత్యేకంగా నిర్ణయిస్తాడు ఆయన. అయితే భూమి మీద నువ్వు జీవించి ఉన్నప్పుడే, బ్రతికి ఉన్నప్పుడు ప్రభు కొరకు ఎంత కష్టపడతావో, ఎంత ప్రయాసపడతావో, 1000 ఏళ్ల పాలనలో అంత ఉన్నతమైన స్థానాన్ని పొందుకుంటావు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను, భూమి మీద జీవించినప్పుడు ప్రభు కొరకు, ప్రభు పని కొరకు, ప్రభు పరిచర్య కొరకు నువ్వు ఎంత కష్టపడతావో అంత ఉన్నతమైనటువంటి పదవిని ఆయన 1000 ఏళ్ల పాలనలో నీకు ఇస్తాడు. ఏమండి? ఇక్కడ చూడండి, భూమి మీద చూస్తున్నాం కదా, రాజకీయ నాయకులను చూస్తున్నాం. వాళ్ళకి పదవులు కావాలని ఏం చేస్తారు? ముగిస్తాను చెప్పండి, అందరూ తెలిసిందే. వాళ్ళు పదవులు కావాలి ఏం చేస్తారు? డబ్బులు ఇస్తారు. ఇంకా మనం అందరం కూడా ఓట్లు వేస్తే వాళ్ళకి పదవులు వస్తాయి. ఇక్కడ ప్రజల చేత వాళ్ళు ఎన్నుకోబడుతున్నారు కదా. మనం ఓట్లు వేయకపోతే వాళ్ళకి అధికారం రాదు, ఆ పదవులు కూడా వాళ్ళకు ఉంటాయి. కానీ ప్రభు 1000 ఏళ్ల పాలనలో ఏ పదవి కావాలన్నా, ఏ పదవిలో నువ్వు ఉండాలన్నా, ఏమని ఎలాంటి ఉన్నత స్థితి నువ్వు కోరుకుంటున్నా దానికి ఒకటి ప్రమాణం ఏంటి తెలుసా? భూమి మీద బ్రతుకున్నప్పుడు నువ్వు జీవించే జీవిత విధానమే దానికి ప్రమాణం. గమనించాలి. చూడండి ఒక మాట, 75వ సంకీర్తన 7వ చరణం. 75వ సంకీర్తన 7వ చరణం. మరొక 2 చరణాలు చదివించి నేను ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకరిని తగ్గిస్తాడు, ఒకరిని హెచ్చిస్తాడు. చాలా దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్తామా? హల్లెలూయా. తీర్పు తీర్చేవాడు ఆయనే, ఒకరిని తగ్గిస్తాడు. చూడండి, ఒకవేళ పని మనం చేసాం అనుకోండి, భూమి మీద మనుషులుగా మనలో మనం పని చేసాం అనుకోండి, ఏ పని? ఏ పని? ఒకరిని తగ్గించి ఒకరిని హెచ్చించామనుకోండి, తగ్గించబడిన ఊరుకుంటాడా? అలాగే హెచ్చించబడిన కాముగా ఉంటాడా? ఆడు కాముకోడు, ఇటు కాముకుంటాడు. మళ్ళీ ఏంటంటే తగ్గించినోడు బాధపడతాడు. ఇద్దరు కలిసి ఎవరి మీద పడతారంటే ఆ తీర్పు తీర్చినోడు పడతారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి ఉండదు. ఏమన్నాడంట? అంతా దేవుని చేతిలో ఉంది, దేవుడే తీర్పు తీరుస్తాడు. ఎవరిని హెచ్చించాలో, ఎవరిని తగ్గించాలో సమస్తము కూడా ఆయన చేతిలో ఉంది. చూడండి, ఎవరిని తీర్పు. చూడండి ఒక మాట, సామెతల గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం త్వరగా. మరొకళ్ళు 29, 26 చదవండి. సత్పురుషునికి అంటే సత్పురుషునికి యెహోవా కటాక్షం చూపును. దాన్ని గమనించాలి. దురాలోచనలు గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. మాటలు ఇక్కడ. ఒకటి, సత్పురుషునికి యెహోవా ఏం చేస్తాడట? కటాక్షం చూపిస్తాడు, దయ చూపిస్తాడు. దురాలోచన గలవారు ఎవరైతే ఉన్నారో వారు నేరస్తులు. భూమి మీద ఎవరు నేరస్తులు అంటే చెప్పండి? లోకంలో మన లోక సాంప్రదాయంగా ఎవరు నేరస్తులు అంటాం? చెప్పాలి, టైం అయిపోతుంది, చెప్పాలి, ముగిస్తాను. ఎవరు నేరస్తులు అని చెప్పండి? దొంగతనం చేసినవాడిని, లేకపోతే అది చేసినవాడిని, వీళ్ళు నేరస్తులు అంటారు. కానీ ప్రభు ఎవరు తెలుసా? చూడండి, చదవండి 2వ భాగం. చదవండి, గట్టిగా చదవండి. తీసుకోవాలి. 12వ వాక్యము, 12వ వాక్యం 2వ భాగం. దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీరుస్తాడు. దేవుని సన్నిధిలో మనం
అవసరం లేదు, హత్యలు చేయ అవసరం లేదు, మరొకటి ఏ అవసరం లేదు. నీ ఆలోచన దురాలోచన ఉంటే, చెడ్డగా ఉంటే నువ్వు నేరస్తువే. ప్రభువు చెప్తున్నాడు, దురాలోచన గలవాడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తాడట? నేరస్తుడు అని ఆయన తీర్పు తీరుస్తాడు. 29:26 సామెతల గ్రంథం. చదవండి. 29:26. అనేకులు ఏలువాని దయ కోరుచుందురు, మనుషులను తీర్పు తీర్చుట యెహోవా వశము. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ కోరుకునేది మంచి దయ కోరుకుంటారు, కానీ ఎవరికి దయ చూపించాలనేది మనుషులకు తీర్పు చేసేటువంటి విధానము దేవుని వశములో ఉన్నది. రాత్రి దేవుని యొక్క వాక్యం వింటున్న మనం ఆయన తీర్పులోనికి రాకుండా చూసుకోవాలి. కానీ ఏంటంటే మనమందరం కూడా ఆ తీర్పులో ఉండకూడదనేది దేవుని యొక్క ప్రణాళిక. ఒకవేళ తీర్పులకు వచ్చినా కూడా భూమి మీద మన జీవిత విధానం బట్టి అనేటువంటి ప్రతిఫలాలు ఉంటాయి. వాటిలో మెప్పు పొందుకోవచ్చు, మహిమ పొందుకోవచ్చు, ఘనత పొందుకోవచ్చు. రెండోది ఏంటంటే నీతి కిరీటము పొందుకోవచ్చు. అయితే ఇవి పొందాలి అంటే వాటికి కొన్ని షరతులు ఉన్నాయి. ఒకటి, విశ్వాసము పరీక్ష చేత శోధించబడాలి. రెండవది, మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటూ ప్రభు మనకు అప్పగించిన పనిని సంపూర్తి చేసేవారిగా ఉండాలి. చివరిగా ఒక మాట చదువుదామా? యెషయా గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనం. ఇక్కడ మనుష్యుల యొక్క తీర్పు విధానం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, కానీ దేవుని తీర్పు మాత్రము ఆ విధంగా ఉండదు. వారు లంచము పుచ్చుకుని దుష్టుడు నీతిమంతులను తీర్పు తీర్చుదురు, నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజేయను. మనుషుల యొక్క తీర్పు తీర్చే విధానం ఏం చేస్తారంట? లంచము తీసుకొని దుర్మార్గుడైన వానిని నీతిమంతుడు అంటారు, నీతిమంతుడైన వానిని దుర్మార్గుడు. ఇది మనుషుల యొక్క విధానం. కానీ దేవుని తీర్పు అలా ఉండదు. ఎవరు మంచి వారిగా ఉంటారు, ఎవరు నీతిమంతులో వారిని నీతిమంతులు తీరుస్తాడు ఆయన. నీతిమంతులు నీతిమంతుని ఎప్పుడు కూడా ఆయన తీర్పు తీర్చే స్వభావం కాదు. అందుకే మాట మనుషులకు తీర్పు తీర్చుట యెహోవా వశము. ఎవరిని ఆయన నేరస్తుడు అంటారంట? దురాలోచన గలవారు ఎవరైతే వారిని నేరస్తునికి. రాత్రి వాక్యం మనము 2 వాక్య భాగాలు దేవుని చెప్తున్న మాట, ఆయన నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు. రెండో మాట ఏంటంట? చూచువారు గుడ్డివారు కావాలని తీర్పు. అంటే మనం చూసిన విధానాన్ని బట్టి తీర్పు తీరుస్తాడు. కానీ ఆ తీర్పులోనికి రాకుండా మనం కాపాడుకుంటూ ముందు కొనసాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగా. తల మూసుకోనండి, ప్రార్థన చేద్దాం. ప్రభువా పరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. నీ కృపలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. 31వ దినంలో తీర్పులోనికి రాకుండా మమ్మల్ని దాటిస్తున్న విధానం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే తండ్రి, నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసు యొక్క న్యాయ సింహాసనం తీర్పు ఆరంభమైన కాలము దేవుని ఇంటి వద్ద ప్రారంభమైందని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎవరిని తీర్పు తీరుస్తావు అనే వాక్యాన్ని విన్నాము. దేనిని బట్టి తీర్పు తీరుస్తావు అనేటువంటి మాటలు విన్నాం. మేము ఆ తీర్పులోకి రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోమని రాత్రి ఇచ్చిన హెచ్చరిక. మరి విన్న వాక్యము కేవలం మేము విని వెళ్ళిపోయేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించే దయచేయండి. తీర్పులోకి రాకుండా మేము ఆ తీర్పును దాటి ఆశీర్వదించబడినటువంటి ఆ స్వాస్థ్యంలోని అడుగు వెళ్ళడానికి సహాయం గ్రహించండి. మీరు చెప్పిన ప్రతిఫలాలు పొందుకునే ధన్యత మాకు దయచేసి ఎత్తబడే గుంపుల్లో నన్ను మొదలు మా సంఘమును మీరు నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరు క్రీస్తు వారి ఉన్నతమైన నామం అడుగుతున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రతి సమయంలో ప్రకటన విందాం. మరి సంఘ అధ్యక్షులు ప్రియులు మాస్టర్ గారు ప్రకటనలు అందిస్తారు. మరి ఈరోజు 31వ రోజు. మరి చక్కనటువంటి అంశం దేవుని తీర్పు. అంటే నేనంటే రాజుగారు చెప్పారు కదా, అంటే నిర్లక్ష్యానికి గురైతే దేవుని తీర్పు ఉంటుంది. జనరల్గా మనం తీర్పు అంటే ఏమనుకుంటున్నాం అంటే ఏదో శిక్ష అనుకుంటాం. కానీ ఇక్కడ యేసు స్వయంగా అంటారంటే
శిక్షించడానికి దేవుడు రాలేదు. మనం ఏంటంటే ఎప్పుడైతే ఎత్తబడే సంఘంగా ఉంటామో చెప్పారు కదా, ఎత్తబడే సంఘంగా ఉంటే ఆయన బహుమానాలు ఇవ్వడానికి, కిరీటాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎక్కడ? మధ్య ఆకాశంలో. చెప్పారు కదా స్టార్టింగ్లో, మన మధ్య ఆకాశంలో దేవుడు తీర్పిస్తాడు. ఆ తీర్పు శిక్ష కాదు. అయితే మరి ఎలాంటిది మనం ఇక్కడ చూడాలంటే పాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. ఇక్కడ కొన్ని ప్రతిఫలాలు ఇస్తాడు. లోకంలో ఉన్నప్పుడు మనం పరిశుద్ధతగా ఉంటే, విధేయతగా ఉంటే, కష్టపడి దేవుని కోసం పనిచేస్తే, విశ్వాసులుగా ఉంటే ఈ యొక్క బహుమానాలు ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. ఈ లోకంలో ఎప్పుడైతే ఈ గుణాలు విశ్వాసాలు కాపాడుకుంటూ ఉంటావో మనకేంటంటే నెక్స్ట్ దేవుని తీర్పు ఎత్తబడే సంఘంలో ఉంటాం. ఒక్కొక్క స్టెప్ ఒకసారి వచ్చేది. ఈ లోకంలో ఉండేటప్పుడు విశ్వాసాన్ని కాపాడుకోవాలి, అదేవిధంగా కష్టపడాలి చెప్పారు కదా. ఇవన్నీ ఉంటే ఎత్తబడే సంఘం అవుతాం. ఈ ఎత్తబడే సంఘం ఎప్పుడు అవుతాం? మధ్య ఆకాశంలో వెళ్తాం. అక్కడ దేవుడు వచ్చి ఏం చేస్తాడట? ఇప్పుడు రెండవ రాకడలో, దేవుడు రెండవ రాకడలో ఆ ఎత్తబడే సంఘంలో మనం ఉంటే బహుమానాలు కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. అంతేకాకుండా కొన్ని ప్రతిఫలాలు ఇస్తాడు. ఆ మధ్యాకాశంలో ఉంటే ఏంటంటే ఇస్తాడు? మెప్పిస్తాడు, ఇంకా ఘనత ఇస్తాడు, మహిమ కూడా ఇస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి ఎప్పుడు ఎత్తబడే సంఘంలో నువ్వు నేను ఉండేటట్టు చూసుకుంటే. అంత సులభం కాదు. అలా చేయాలంటే ఏం చెప్పారు? కండిషన్ చెప్పారు. అలా ఉంటేనే ఎత్తబడతామని చాలా చక్కగా పాస్టర్ గారు చెప్పారు. అదేవిధంగా మరి 1000 ఏళ్ల పాలన గురించి చెప్పారు. యేసు 1000 ఏళ్ళు భూమి మీద పరిపాలిస్తారట. పరిపాలించడంలో మనం ఏంటట అక్కడ కూడా చెప్పారు, మనం హెచ్చించబడాలా, తగ్గించబడాలా కూడా దేవుని తాలూకా తీర్పు. అంటే ప్రతిదీ కూడా దేని మీద ఆధారపడి ఉందంటే మన తాలూకా ప్రవర్తన. అంటే నిర్లక్ష్యానికి గురైతే దేవుని తీర్పు ఎలా ఉంటుందో చూసాం. తర్వాత మనుషుల తీర్పు కూడా ఒకటి ఉంది. మనుషుల తీర్పుకు దేవుని తీర్పుకు చాలా తేడా ఉంది. ఇక్కడ తీర్పు అంటే చెప్పారు కదా, నేరస్తులని ఎవరంటాం? నేరస్తులు అంటే హత్య చేసేవాడిని, అబద్ధం ఆడి దొంగతనం చేసేవాడిని నేరస్తులు అంటాం. కానీ దేవుడి దృష్టిలో నేరస్తుడు ఎవరట? దురాలోచన చేసేవాడు. వాటి తాలూకు ఆలోచన చెడ్డదనుకో నేరస్తుడే. అదే క్రిస్టియానిటీ. దేవుడి క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఒక ఫస్ట్ ఏంటంటే మనకి మన తాలూకు ఆలోచన మనకు అందరికీ తెలుసు. మనం ఏంటంటే హార్మ్ చేయము. స్వభావం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్రైస్తత్వాన్ని అధికారుల నుంచి, లోకం నుంచి, ప్రజలు అందరూ విలువిస్తారు. అయితే ఆ విలువను మనం ఏం చేయాలట? కాపాడుకుంటే ఇంకా చక్కగా దేవుడి తాలూకా కీర్తిని ఇంకా చెప్పొచ్చు. మరి ఈ యొక్క తీర్పు విన్నాం కదా, మరి మంచి తీర్పు చెప్పారు కదా, తీర్పులోకి రాకూడదు. మనం రాకుండా చెడ్డ తీర్పులోకి రాకుండా చూసుకోవాలి. మంచి తీర్పులోకి వస్తే దేవుడు మనకి నిత్య జీవాన్ని కూడా కలిగిస్తాడు. ఆ నిత్య జీవం దేవుని తాలూకు తీర్పులో రాకుండా నిత్య జీవం అనేది తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం 6:30కు డాక్టర్ సౌజన్య గారు ఈ యొక్క నిత్య జీవం గురించి తెలియజేస్తారు. మీరు సతీష్ బారా గారు రావాలి. మరి పాస్టర్ గారు చెప్పారు కదా, దానివల్ల రాలేదు, ఆన్ ద వే ఇంకా వస్తున్నారు, ఫోన్ చేసి రావదని. సో ఏదైనా సరే చాలా సంతోషం, అందరూ వచ్చారు. మరలా చెప్తూ ఉన్నాను, చాలా తక్కువ 9 రోజులు మాత్రమే ఉంది. 6 రోజులు పరిశుద్ధ ద్వారా పోతే 3 రోజులే ఉంది. కాబట్టి ఈ ప్రతిదీ ఈ 9 రోజులు కూడా అందరూ కూడా రావాలి. ఎవరైనా అవసరమైతే మాకు తెలియజేస్తే ఆటోలు కూడా సిద్ధపరుస్తాం. అదేవిధంగా ప్రార్థనలు సతీష్ గారు చెప్పారు కదా, ఆ ప్రార్థనలు అవి కంటిన్యూ చేస్తూ దాంట్లో పాటు లక్ష్మణరావు గారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలు మరి గుర్తు చేసుకోవాలని కోరుతూ రేపు సాయంత్రం 6:30కి కలుద్దాం. ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రాత్రి కాల కూటాన్ని ముగించుకుందాం. 32వ దినంలో దేవుని తీర్పులో ఆయన న్యాయ సింహాసనం నిలబడినప్పుడు ఆయన తీర్చిన తీర్పులో నుండి నువ్వు దాటించబడితే పొందుకునే బహుమానం ఏంటనేది రేపటి దినాల్లో మనం వినబోతున్నాం. మనం పొందుకోవాలి, ఆ స్వాస్యం మన సొంతం కావాలి అని అంటే ఈ రాత్రి వాక్యం హెచ్చరించినట్లుగా నువ్వు తీర్పులోకి రాకూడదు. నువ్వు తీర్పులోనికి రాకుండా ఉండాలి అంటే భూమి మీద బ్రతికి ఉన్నప్పుడే నీ జీవిత విధానం అంతా కూడా ప్రభువుకు అనుకూలంగా ఉండాలి. ఆయన కొరకు కష్టపడాలి, ఆయన కొరకు ప్రయాసపడాలి, ఆయన వాక్యాన్ని విధేయత చూపించాలి,
వాక్యానుసారంగా జీవితాన్ని మార్చుకోవాలి. వాక్య వెలుగులో నీ రక్షణ అనుభవాన్ని ఉపయోగించి ముందుకు వెళ్ళాలి. విశ్వాస్యతను, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలి. ఇవన్నీ ఉంటే దీంట్లో నువ్వు దాటించబడి పొందబోయే బహుమానం ఏంటి అనేది రేపటి దినాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. కనుక ప్రభువా, ఒకవేళ ఆలోచన చెడ్డదేమో, నా ఆలోచన దురాశ కలిగిందేమో, దయచేసి నన్ను నేరస్తుడిగా ఎంచుకోదు నాయన. నేరస్తులు ఇచ్చే శిక్షణ లోకంలో మనకు తెలుసు. వారికి శాశ్వతమైనటువంటి జీవిత కారాగారమైన సరే, ఇంకా పెద్ద నేరం చేస్తే ఉరి శిక్ష వేస్తారు. ఇంకా పెద్ద జీవిత కాలం వాడు అక్కడే ఉంటాడు. కానీ దేవుడి నేరస్తుడు, దేవుడి చేత నేరస్తుడవు, నేరస్తురాలవు అని పిలిస్తే నిత్య నరకం వెళ్ళిపోతావు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చేత యుగాలు వేదన 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 వెళ్ళిపోయాడు. ఎంతో వేదన ప్రభువుని అడిగి, అయ్యా చాలా మంది ఉన్నారు, వారి మాటలు వింటే చాలు. ఈ రాత్రి నీకు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుడు ఆ మాటలు వినిపింపజేస్తున్నాడు. విని కూడా జాగ్రత్త పడకపోతే శిక్ష నుండి మనల్ని ఎవ్వరూ తప్పించలేదు. ఈ రాత్రి వాక్యం జ్ఞాపకం చేస్తున్నట్టుగా దేవుని తీర్పులో నుండి తప్పించబడాలంటే ఆయన కొరకు నువ్వు విశ్వాసములో పరీక్షకు గురవ్వాలి, శోధనకు నిలబడాలి, నీ పరిశుద్ధతను కాపాడుకోవాలి. ప్రభునికి అప్పగించిన పనిని సంపూర్తి చేయాలి. యేసుప్రభు అన్న, తండ్రి నాకు అప్పగించిన పనిని మీద సంపూర్తి చేశాను, నీ దగ్గరికి వచ్చేస్తున్నాను. అలాంటి నిశ్చయిత నిర్ణయాన్ని ఈ రాత్రి మనం తీసుకున్న సమయంలో మరి ప్రియులు శ్రీమతి సహోదరి దైవకటాక్షం గారు వచ్చి ముగింపు ప్రార్థనలో మనల్ని నడిస్తారు. అందరూ కూడా మరి విన్న వాక్యాన్ని బట్టి ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను ఎలా జీవిస్తున్నాను, నేను తీర్పులోకి వచ్చినప్పుడు ఈ చేతినే ఉంటానా, ఎడమ చేతి వైపు ఉంటానా, ఒకసారి మనం ఆలోచించాలి, ప్రార్థన చేసుకుందాం. గల మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా నీకే వేలాది స్తోత్రం చెల్లిస్తున్నాం నాయనా. ఇదిగా నా తండ్రి నాయనా, ఈ సమయంలో ధ్యానాలను మేము నా తండ్రి నైనా మేము ధ్యానించుకోవడానికి దినము నాయన నీ వాక్యంతో నీ దాసుని ద్వారా నాయన మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన నీ అందరి నా తండ్రి నైనా విశ్వాసంలో మేము ఎదగడం కొరకు నాయన మరి ఈరోజు నా తండ్రి నైనా విధినటువంటి వాక్ను బట్టి నాయన మా హృదయాలలో నా తండ్రి నీ కార్యమునైనా జరిగించమని అడుగుతున్నాను తండ్రి. నాయన నా తండ్రి ఆ యొక్క తీర్పు దినం కొరకై నా తండ్రి నైనా మా జీవితాల్లో, మా శరీరాల్లో నా తండ్రి నైనా మేము మూలుగుతూ నా తండ్రి నైనా నీ తట్టు ఆశతో ప్రభా మేము ఎదురు చూడడానికి నాయన, మేము బలపడడానికి, మేము నీలో స్థిరపడడానికి నాయన నీవు ఇచ్చినటువంటి వర్తమానమును బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన నిజమే నాయన, పౌలు నా తండ్రి నైనా ఎంత నైనా విశ్వాస సహితమైన జీవితంలో నీవు ఇచ్చినటువంటి తన యొక్క నైనా ప్రముఖించాను తండ్రి నైనా, నా కొరకు మహిమ కిరీటము నా తండ్రి నైనా, నీతి కిరీటము నా తండ్రి సిద్ధముగా ఉన్నదని నైనా చెప్పబడినటువంటి రీతిని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అట్టి విశ్వాసంలో నా తండ్రి మా క్రైస్తవ జీవితాల్లో మేము క్రీస్తును కలిగి ఉన్నామని నా తండ్రి నైనా, లోకంలో నా తండ్రి నైనా మేము క్రైస్తవులు అని చెప్పుకునేటప్పుడు మాకు ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్య నా తండ్రి మనైనా వాక్యంలో చెప్పబడినటువంటి రీతిలో మేము చూసే వాటి విషయంలో, మేము వినే వాటి విషయంలో నైనా మేము ఆలోచించేటువంటి ఆలోచనలో నా తండ్రి నైనా మేము ఎక్కడైతే నా తండ్రి నైనా మేము తప్పిపోతున్నాము నైనా, మేము గద్దెంపబడినటువంటి ఆ వాక్య నా తండ్రి పరిచర్యను బట్టి నైనా మా హృదయాలలో నైనా నీ కార్యమును జరిగించమని అడుగుతున్నాను. నైనా నీవు నీతిమంతుడు అయి ఉంటుండగా, నైనా నీవు న్యాయాధిపతి అయి ఉంటుండగా నా తండ్రి నైనా నీ సన్నిధిలో నిలిచేటువంటి ఒక దినము నా తండ్రి నైనా మా జీవితాల్లో రానయ్యి ఉంటుండగా నా తండ్రి నైనా మాకట్టే సిద్ధపాటు కలిగినటువంటి నైనా హృదయాలను నా తండ్రి మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నైనా నీ సన్నిధిలో నా తండ్రి మెప్పును, ఘనతను నా తండ్రి మహిమను నైనా పొందుకోవాలంటే నా తండ్రి నైనా మా యొక్క విశ్వాసంలో ఎదురవుతున్నటువంటి పోరాటంలో నా తండ్రి నైనా మేము నీపై ఆనుకున్న తండ్రి నైనా మరణంలో నుంచి జీవంలోనికి నా తండ్రి నీ ద్వారా నా తండ్రి నైనా మేము నా తండ్రి దాటగలగడానికి నైనా అట్టి కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. నైనా ఇక్కడ చేరి ఉన్న
ప్రతి బిడ్డను బట్టి నాయన ఆయా ప్రదేశాలలో నా తండ్రి ఎక్కడ నా తండ్రి నీ నామం పేరట నాయన నీ సన్నిధిలోకి వచ్చి నాయన విజ్ఞాపన చేస్తున్న బిడ్డలని బట్టి నాయన నిన్ను అడుగుతున్నటువంటి నాయన నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి వారిని బట్టి నీ వాక్యానుసారంగా నాయన మేము నడవాలి అన్న తండ్రి నాయన మేము ఆశపడుతూ ఉంటాం నాయన నీ కృపను మాకు తోడుగా ఉంచమని అడుగుతున్నాను తండ్రి నాయన నువ్వు ఆత్మతో నా తండ్రి నాయన మమ్మల్ని నడిపించువాడవై ఉంటుండగా నా తండ్రి మా జీవితాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో మాకు తెలియనప్పటికీ నాయన మేము నా తండ్రి శోధనలో చిక్కుపోకుండా నా తండ్రి నాయన ఒకవేళ నా తండ్రి మా జీవితాల్లో శోధనలు ఎదురైనా కూడా నా తండ్రి నాయన వాటి నుంచి తప్పించగలిగినటువంటి సమర్థుడు శక్తివంతుడు నాయన మా పక్షముగా నువ్వు ఉన్నందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. కృపామయుడా నా తండ్రి నాయన నాయన ఎవరు ఏ అవసరత నిమిత్తం నీ సన్నిధిలోకి వస్తున్నారో నాయన ప్రతి ఒక్కరము కూడా నా తండ్రి నాయన నీవు నిర్ణయించినటువంటి నాయన నీవు నిర్మిస్తున్నటువంటి నా తండ్రి మా కొరకు సిద్ధపరుస్తున్నటువంటి నాయన ఆ యొక్క గుడారంలోనికి నాయన ఆ యొక్క గృహములలోనికి నాయన మేము ప్రవేశించడానికి నా తండ్రి యోగ్యతను మాకు దయచేయమని అడుగుతున్నాను నాయన. మమ్మల్ని మేము నా తండ్రి కడుక్కోలేము కానీ నాయన నీ యొక్క పరిశుద్ధ రక్తంలో నాయన నువ్వు చిందించినటువంటి ఆ రక్తంలో నాయన మమ్మల్ని కడగమని అడుగుతున్నాను తండ్రి నాయన. నీ కృపకు పాత్రలుగా మేము ఉండడానికి నీ సహాయం దయచేయండి నాయన. విత్తినటువంటి వాక్కు మా జీవితాల్లో నూరంతమైన ఫలింపు దయచేయండి. విత్తినటువంటి నాయన మా యొక్క సంఘ కాపాడిని కూడా నీ దయగల హస్తములను భద్రపరిచిన నీ కృపతో నా తండ్రి మమ్మల్ని అందరినీ నింపినట్టుమని యేసు పరిశుద్ధ నామముతో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి. తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరునుగాక. కావలసిన ఆహారమును నేడు మాకు దయచేయము, మనసును క్షమించిన ప్రకారం మనము క్షమించు, శోధన దగ్గర దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరమును నీవైనవి మా తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల ఈ రోజున మనకు మన కుటుంబాలకు సంఘానికి సకల పరిశుద్ధులకు సదాకాలము తోడు నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.